హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఎగ్ దోశని ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ముందుగా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, బ్యాటర్లో తీసుకొని అంటే ఉప్పు సోడా వేసుకొని కలుపుకున్న బ్యాటర్లోకి ఎగ్ని పగలగొట్టి ఇందులో వేసేసుకొని పెనుము కొంచెం వెచ్చ చేసుకొని ప్రీహీట్ చేసుకొని ఇలా దోశలాగా వేసేసుకొని దోశ మీద కారం పొటాటో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కూడా బాగా తిన్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్నే మనము ఎగ్ పిజ్జా లాగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. బ్యాటర్ని కొంచెం మందంగా వేసుకొని మనం ఎగ్తో బ్యాటర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని కొంచెం మందంగా వేసుకొని అంటే మనం దిబ్బరొట్టు చేసుకుంటాం కదా, అలాగా మందంగా వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లో ఫ్లేమ్లో ఉడికించినట్టయితే మనకి పిజ్జా బేస్ రెడీ అవుతుంది. ఇందులోకి మనం పిజ్జా సాస్ వేసుకొని ఆనియన్స్, పన్నీరు, చీజ్తో సర్వ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కారం పొటాటోతో సర్వ్ చేసేసాను.